హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో దేనికి సంబంధించిందంటే ఇంటర్లింక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించింది. మనం బిట్కాయిన్ చూసినాం, బిట్కాయిన్ యొక్క వాల్యూ ప్రజెంట్ ఎంత ఉందో చూసినాం. ఇప్పుడు అలాగే మనం బిట్కాయిన్ మిస్ అయినాం చాలామంది కూడా. అదేవిధంగా మన వచ్చినటువంటి పైకాయిన్ కూడా చాలామంది కూడా మిస్ కావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఐటీఎల్జీ ఇంటర్లింక్ కాయిన్ అనేది మిస్ కావద్దండి. దానికి సంబంధించినటువంటి ఫుల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కింద లింక్ అనేది దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లోకి వెళ్ళి మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దీన్ని మైనింగ్ చేసుకోవడం ద్వారా ఫ్రీగా ఈ ఐటీఎల్జీ కాయిన్ని ఎర్న్ చేసుకోవచ్చు. అయితే దీన్ని ఇంటర్లింక్ ల్యాబ్ వాళ్ళు దీనికి సంబంధించినటువంటి సపరేట్ వ్యాలెట్ని, అదేవిధంగా సపరేట్ ఎక్స్చేంజ్ని కూడా తీసుకొస్తున్నారు. అంటే ఫ్యూచర్లో ఇది పెద్ద ప్రాజెక్ట్గా మారేటటువంటి అవకాశం ఉంటుంది, పైకాయిన్ లాగా, బిట్కాయిన్ లాగా, ఇంతకుముందు ఉన్నటువంటి పైకాయిన్ లాగా. కాబట్టి అందరూ దీన్ని యూజ్ చేసుకోవాలని దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని మనం చూద్దాం. ఫస్ట్ దీనికి సంబంధించి లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ని క్లిక్ చేయడం ద్వారా మీకు సంబంధించినటువంటి దీంట్లో మీరు ఫస్ట్ సైన్అప్ కావాలి. ఈ సైన్అప్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ సెకండ్ స్టెప్ అనేది దీంట్లో మీకు ఒక ఐడి, ఏదో ఒక నెంబర్ అనేది మీరు దీంట్లో యాడ్ చేసుకొని కంటిన్యూ ప్రెస్ చేస్తున్నట్టయితే మళ్ళీ నెక్స్ట్ స్టెప్ అనేది ఐడి లింక్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది. మీకు మీరు ఏదైతే ఐడి ఉంటుందో దాని ద్వారా తర్వాత మీరు 6 డిజిట్ పాస్కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. అది మీ ఇష్టం వచ్చింది, మీకు బాగా గుర్తున్నటువంటిది పాస్కోడ్. తర్వాత కంటిన్యూ బటన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కంటిన్యూ బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీ ఐడి కార్డ్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ ఐడి కార్డ్ మీకు ఏదైతే ఐడి ఇచ్చారో దాని ద్వారా మళ్ళీ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రొఫైల్ మీద క్లిక్ చేసి అకౌంట్ అనేది యాక్టివేట్ కావడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఇంటర్లింక్ ల్యాబ్ కాయిన్ మైనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దానికి సంబంధించి మీకు ఈ వీడియోలో నేను ఎలా జాయిన్ అయ్యానో, నా మైనింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది కూడా మీకు లైవ్లో చూపించడం జరుగుతుంది. మీరు రిజిస్టర్ అయిన తర్వాత డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇప్పటిదాకా నేను 1860 కాయిన్స్ అనేది ఐటీఎల్జీ కాయిన్స్ అనేది ఈ స్క్రీన్ మీద మీకు కనపడుతున్నటువంటి కాయిన్స్ని ఎర్న్ చేయడం జరిగింది అన్నమాట. అంటే మైనింగ్ అనేది మరి 2-3 అవర్స్కి ఒకసారి మైనింగ్ అనేది ఎండ్ అవుతుంది. ఇక్కడ మైన్ ఐటీఎల్జీ అనేది ఉందో చూడండి, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ అనేది వస్తుంది. యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా సర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు మైన్ ఐటీఎల్జీ అంటే ఇప్పుడు 30 కాయిన్స్ అనేది మైన్ కావడం జరిగింది. ఇప్పుడు నా అకౌంట్కి యాడ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ఇది సేమ్ ప్రాసెస్లో రోజు మైనింగ్ అనేది చేసుకోవడం ద్వారా ఇంతకుముందు 1860 ఉండే 1890 అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నోటిఫికేషన్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.